మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. ఆ క్యాప్ తీసుకొని కంపెనీని పెద్దది చేస్తాను అని అంటే ఆ ఊహంతా కూడా మీరు తెలిసిపోద్ది కదా, ఒక లెక్కలు వేసుకుంటారు కదా, అలాంటి లెక్కలే వేశాను నేను. అదే తూచా తప్పకుండా నాగరాజు గారు, తూచా తప్పకుండా జరుగుతుంది. మీరు కావాలంటే నా ఇంటర్వ్యూలని శ్రమ అనుకుంటే ఈ సోకాల్డ్ వీరాభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూసుకోండి. ఇంకొక అంటే అమాయకులు అనిపిస్తుంది, నాయకులే అమాయకులు చేస్తున్నారు. ఒకప్పుడండి కృష్ణ గారి సినిమా రిలీజ్ అయితే అసలు పొడుచుకునేవాళ్ళండి. మీరు కూడా ఉండేవారు అప్పుడు? వినేవాడిని. ప్రతి సినిమా చూసేవాళ్ళం సార్ ఆ రోజున. ఇంకేం లేదు, ఎంటర్టైన్మెంట్ అదొకటే. ఇప్పుడంటే టీవీలు, నాగరాజు గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి ఏదో టైంపాస్ ఉంటుంది మాకు. ఏమండి ఆ రోజున అందరికీ ఒకటే ఎంటర్టైన్మెంట్, మా జనరేషన్కి సినిమా సినిమా సినిమా. రోజుకు 3 సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి, 4 సినిమాలు చూసిన రోజులు. క్రేజీ. నర్సాపేట నుంచి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు బండి ఎక్కితే దొనకొండ నుంచి వచ్చేది. బండి ఎక్కితే మళ్ళీ నైట్ దొంగల బండికి వచ్చేవాళ్ళం. మళ్ళీ నర్సాపేట దొంగల బండి అనేవాళ్ళు దాన్ని. దొనకొండ వెళ్ళింది, టికెట్ లేకుండా వచ్చేది. ఆ టికెట్ సినిమాకే అయిపోయాయి, ఇంక టికెట్ కాడ అవన్నీ ఒక గమ్మత్తైనటువంటి విషయాలు, అనుభూతులు. అలాంటి పరిస్థితులు అవన్నీ చూసి అట్లా లైఫ్ని లీడ్ చేసి వస్తే కృష్ణ గారి సినిమాల గురించి మాట్లాడుకుంటే అంటే ఈరోజు కూడా ఎవరికి లేవు ఆ ఓపెనింగ్స్. ఇవాళ మనం బాహుబలి రికార్డులు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. కృష్ణ గారి సినిమా ఓపెనింగ్స్ ఎవరికి ఉండే కావు. మార్నింగ్ షోకి అసలు ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రంలో అసలు బేభత్సం అంత ఓపెనింగ్స్. అదే కృష్ణ గారి సినిమా బాగాలేకపోతే మ్యాట్నీకి ఎవరు ఉండేవాడు? ఆ విషయం కృష్ణ గారే ఒప్పుకునేవాడు. మన సినిమా పోయిందంట అని అనేవాళ్ళు. మహానుభావుడు, హ్యాట్స్ ఆఫ్, గ్రేట్ మ్యాన్. ఒక సామాన్య పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఎంపీ వరకు. సో కాబట్టి ఇక్కడ మనకి ఒక టైం మనకి సాధిస్తుందండి. మనం ఉన్నంతకాలం సాధిస్తుందని అనుకోవడం, మనం ఉన్నంతకాలం మనం ఇదే ఉంటుంది అనుకోవటం భ్రమ. ఈ రోజునదే నిజం, రేపు అనేది భ్రమ. ఉండాలనుకుందాం, మంచి కోరుకుందాం, అంతేగాని ఇదే ఉంటుంది, నేనేమైనా ఏదంటే అదే అనేటువంటి అహంలో ఉంటే, అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మని అని అనుకుంటే కుచితం బీభత్సః. ఇక్కడ ప్రత్యేక హోదా అనేది చాలా నీడ్ ఏపీకి. అయితే ప్రత్యేక హోదా సాధించడం అంటే ఇప్పుడు సినిమా హీరోలు ఉంటారు. సినిమా హీరోలంతా కూడా ఈ సినిమా అయిపోయింది, నెక్స్ట్ ఏ సినిమా వస్తుంది నాకు కాదు, ఏ సినిమా అయితే బాగుంటుంది, ఎలా నేను ఆదాయం పెంచుకోవాలి, నా రెమ్యునరేషన్ ఇంకా ఎలా పెంచుకోవాలని ఆలోచనలో చాలామంది ఉంటారు. అదే రాజకీయ నాయకులంతా కూడా రేపొద్దున ఏ కార్యక్రమాన్ని నేను పాల్గొనాలి, ఏది చేస్తే నాకు పేరు వస్తుంది ఏంటి అనేది. అంటే ప్రత్యేక హోదా సాధించడము అనేది మీకు ఎవరైతే ప్రజాప్రతినిధులు ప్రజల ఓట్లతో కలిసి చట్టసభల్లోకి వెళ్ళారో వారికే చాలా బాధ్యత ఉంటుందన్నమాట. అయినా కూడా కరెక్ట్ మీరు మాట్లాడి వారి బాధ్యత వారు నిర్వర్తించకపోతే తన జీవితాన్ని, అంటే ఏదో నరసరావుపేట నుంచి మన హైదరాబాద్కి వచ్చి పొట్టకూటి కోసం హైదరాబాద్కి వచ్చి అనుకోకుండా సినిమాలోకి వచ్చి తన జీవితం అలా పైకి ఎదుగుతున్న సమయంలో దానికి బ్రేక్ ఇచ్చి శివాజీ గారు ఎందుకు ఈ ప్రత్యేక హోదా అనే అంశాన్ని భుజానికి ఎత్తుకున్నారు? ఏంటి కారణం? ఒకళ్ళకి ఒక పిచ్చి ఉంటుందండి. ఒకళ్ళకి ముఖ్యమంత్రి అవ్వాలని పిచ్చి ఉంటుంది, ఒకళ్ళకి నేను ఏం చెప్తే జరగాలని పిచ్చి ఉంటుంది, ఒక్కొక్కడికి సినిమా పిచ్చి ఉంటుంది, ఒక్కొక్కడికి ప్రాంతం మీద పిచ్చి ఉంటుంది, ఒక్కొక్కడికి కులం మీద పిచ్చి ఉంటుంది. ఏమండి ఎవరిది తప్పు కాదు ఇందులో. వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు, వాళ్ళ మైండ్ సెట్ని తగ్గట్టు వాళ్ళు వెళ్తారు. నాకు మా ప్రాంతం అంటే పిచ్చి. ఈ తెలుగు రాష్ట్రాలు, నాకు తెలుగు ప్రజలు నాకు చాలా ఇచ్చారు. మహేష్ బాబు సినిమాలో లాగా నేను కూడా తిరిగిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అండి రామారావు గారు ఏం తీసిపోయారండి, రాజశేఖర రెడ్డి గారు ఏం తీసిపోయారండి. ఇది తాత్కాలికం అండి. ఆంధ్రుడు అంటే గుర్తొచ్చేది రామారావు గారు అండి. అలాంటి పేరు కావాలండి. బతికున్నామంటే 10 లంగా పనులు చేసి అయినా నేను సూపర్ స్టార్ని, నేను పెస్తాని అని చెప్పుకోవటం అనేది దాంట్లో ఉండే ఆనందం కంటే, ఈ ప్రాంతానికి ఒక విషయంలో నేను ఉడతాబత్తి సాయం చేశాను చివరి శ్వాస ఉంటుంది చూసారండి, ఆ క్షణంలో వచ్చేటువంటి ఆనందం
చరిత్ర గుర్తుపెట్టుకుంటుందండి. మనం తెలివైన వాళ్ళమని చెప్పుకోవాలనే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది తప్పండి. మన తెలివిని ప్రజలు గుర్తించారనుకుంటే అది శాశ్వతం అండి. నేను వాటి కోసం వెంపర్లాడతా తప్పితే ఎవడో మాట్లాడుకుంటాడు, ఎవడో బెదిరిస్తాడు, ఎవడి ప్రాపకం కావాలి అనేది నాకు లేదండి. తొలి నుంచి శివాజీ గారు సామాజిక కార్యక్రమాలు కావచ్చు, అంటే నెల్లూరు కావచ్చు, తిరుపతిలో అవినీతి గురించి ప్రశ్నించడం కావచ్చు, పాలెం బస్సు సంఘటన విషయంలో ప్రభుత్వాన్ని ఇది చేయడం విషయంలో కావచ్చు, ఇలాంటి కొద్దిగా అంటే ఆడ హ్యూమానిటీ ఉంది, అగ్రెసివ్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. ఇన్ని కోణాలు ఒకే మనిషిలో. ఇది కోణం కాదండి, ఇది కోణం కాదండి. అన్ని కోణాలని నేను అనుకోనండి. మానవత్వం అండి. ఎన్ని సంపాదించినా ఎలా అలవాటైంది అది? 4 మోషన్స్ అయితే దేవుడు గుర్తొస్తాడండి. ఏంటి చెప్పండి అంటున్నాను. అది ఎలా అలవాటైంది? ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? అంటే చిన్నతనం నుంచి మనం తిరిగినటువంటి ప్రాణం. ఇప్పుడు ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. అదే నేను అంటానండి. మా నాన్నగారు వెంకటేశ్వరరావు గారు ఏం చేసేవారు ఆయన? ఊర్లో కమిషన్ వ్యాపారం చేసేవాడు అండి. ఒడ్లు కొని పెట్టేవాడు, పత్తి కొని పెట్టేవాడు, మిర్చి కొని పెట్టేవాడు. గ్రేట్ ఫాదర్ అండి. చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన. నా తల్లిని బయటికి ఏ రోజు పంపలేదండి. తల్లి గారి పేరు ఝాన్సీ లక్ష్మి. ఓ ఏంటో మరి చదువుకోలేదండి ఏమీ ఆవిడ. ఓకే. నేను మా నాన్నగారు ఏం చదువుకోలేదండి. సంతకం ఒకటి పెడతాడు. నాకు శివాజీ అని పేరు పెట్టారు. తెలియదండి ఎందుకు ఎలా పెట్టారని అడిగితే ఏమో నాన్న ఆ రోజు అనుకున్నాం పెట్టామంటారు. ఆయన పడ్డ కష్టం నేను తప్పితే వండర్ఫుల్ ఫాదర్ అండి. ఎంత అడిగితే అంత ఇచ్చేవాడండి. మీకు ఎంత అడిగితే అంత. ఒకటేనా? ఇద్దరండి, నా తమ్ముడు ఇంకో తమ్ముడు ఉన్నాడండి. ఎంత అడిగితే అంత ఇచ్చేవాడండి. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే డబ్బులు ఇచ్చేవాడండి, అంతే. ఏం మాట్లాడేవాడు కదండి. గొప్ప నాన్నగారండి. చాలామందికి ఉంటారండి ఇలాంటి నాన్నగారు. అలాంటి మా నాన్న ఏ రోజు కూడా నాకు ఎటువంటి కష్టం లేకుండా పెంచాడండి. 2 ఎకరాల పొలం అండి. పొద్దున్నే 3:30కి లేచేవాడండి. మాకు నా పక్కన మేరికిపూడి అండి, మా రెడ్డి గారు ఒక ఆయన ఉండేవాడు, పత్తి వ్యాపారస్తుడు ఆయన. అలాగే మా పక్కన మేరికిపూడిలో కోమట్లండి. కోమట్లు అంటే నాకు చాలా ప్రేమ అండి. అసలు ఎంతో సాయం చేసేవాళ్ళు మా నాన్నకి. మా నాన్నకి వ్యాపారం ఇచ్చేవాళ్ళు. అప్పుడు వ్యాపారం ఎలా ఉండేదంటే అండి, ఈ కొనుక్కున్నోడు వెళ్ళిపోతే చేయగలిగింది ఏం లేదండి. మా నాన్న మీద పడి చంపేస్తారు. కానీ ఆ రోజుల్లో ఎవరు అలా చేయలేదండి. ఇవాళ అతి తెలివితేటలు పెరిగిపోయి, ఆశ పెరిగిపోయి మనిషికి అలా అయ్యారు. కానీ కొంచెం ఎమోషనల్గా నన్ను మీరు టచ్ చేశారు. పర్లేదు కంటిన్యూ. ఈ కోమట్లు అసలు విపరీతంగా గౌరవించేవాళ్ళండి. విపరీతంగా ఆయనకు వ్యాపారం ఇచ్చేవాళ్ళు. నేను పెద్దోడిని ఎవరికి నాకు తెలియదండి. కోమట్లు అంత మంచివారా? డెఫినెట్గా చాలా. ఇక్కడ ప్రొఫెసర్ ఐలయ్య గారేమో కోమట్లు ఆర్థిక సామాజిక స్మగ్లర్లను విమర్శించారు. అంటే ఆయన వ్యక్తిగత అభిప్రాయం అండి. నేను ఫేస్ చేసింది నేను చెప్తున్నాను. నేను వారి యొక్క మాటలు నేను ఖండించలేను. ఆయన వ్యక్తిగత అభిప్రాయం. మా ఊర్లో ఎంత మంచివాళ్ళు అంటే అండి, మా నాన్న దగ్గర డబ్బులు లేకపోతే పండగలు ఏమైనా వచ్చినా కూడా పిలిచి మరి తీసుకెళ్ళి వెంకటేశ్వర్లా అనేవాళ్ళు. చాలా అరుదుగా ఉంటుంది. లేదండి, మా ప్రాంతంలో పిలిచి తీసుకెళ్ళి అనేవారు చాలా తక్కువ ఉంటారు. అది అట్లా లేదండి. మా ఇంట్లో కష్టమే కదా, చాలామంది కష్టాలు మా ఊళ్ళో, మా కోమట్లు, మా చుట్టుపక్కల కానీ మా నర్సరావుపేటలో అయినా సరే